హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్యూట్ లిటిల్ పాట్ని మా హస్బెండ్ చాలా ఇష్టంగా కొనుక్కున్నారు. డైలీ మార్నింగ్ తనే కదా కాఫీ డికాషన్ వేస్తారు. అయితే ముందు రోజు డికాషన్ మిగిలిందనుకోండి, ఒక చిన్న గిన్నెలో పెట్టి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఆ చిన్న గిన్నె స్టవ్ పక్కన ఉంటుంది. సరే వీడియోస్లో బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి తను కావాలని ఇది తీసుకున్నారనమాట. అంటే తనకి యాక్చువల్లీ చూడటానికి బాగా నచ్చిందంట అది. నైట్ ఇల్లు సర్దలేదనమాట. అసలు చాలా మెస్సీగా ఉంది. కొద్దిగా ఏంటంటే మా మేడ్ వచ్చేసేసి ఇల్లు క్లీన్ చేసి వెళ్ళింది. కొంచెం బెటర్ లివింగ్ రూమ్ అది, కానీ డైనింగ్ టేబుల్ దగ్గర చూపిస్తాను. సండే ఈవినింగ్ ఇంట్లో కావాల్సినవి కొన్ని ఏవో తెచ్చుకున్నాం అనమాట బయటికి వెళ్ళినప్పుడు. అవన్నీ కూడా టేబుల్ మీద పెట్టి అట్లా వదిలేసా అనమాట. ఎందుకో ఆ రోజు అసలు ఏం పని చేయబుద్ధి కాలేదు. తర్వాత బ్లింకిట్ నుండి కొన్ని గ్రోసరీస్ ఆర్డర్ చేసుకున్నాను మార్నింగ్. ఇంకా అవన్నీ టేబుల్ మీదే ఉన్నాయి. అవన్నీ సర్దుదామని అనుకున్నప్పటికీ 9 అయిపోయిన టైం. ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దామని చెప్పి ఓవర్ నైట్ ఓట్స్లో బనానా అవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఆ బౌల్లో కనిపిస్తుంది ఓవర్ నైట్ ఓట్స్ అనమాట. రోల్డ్ ఓట్స్, మిల్క్, కోకోనట్ షుగర్, చియా సీడ్స్ ఇవన్నీ కలిపేసి నానబెట్టేసి ఉంచాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఓవర్ నైట్ అలా వదిలేసామనుకోండి చక్కగా మెత్తగా అవుతాయి ఓట్స్. మనకి ఇన్స్టెంట్ ఓట్స్ అయితే జస్ట్ ఒక 1 అవర్లోనే మెత్తగా అయిపోతాయి. అంటే లైక్ ఇట్లా కుక్ చేయనివి అయితే. ఇవి రోల్డ్ ఓట్స్ కాబట్టి ఓవర్ నైట్ ఉంచేసాను అనమాట ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డే మార్నింగ్ అది ఫ్రిడ్జ్లోంచి తీసి బనానా కట్ చేస్తున్నాను ఒకటి. అండ్ దాంతోపాటు డేట్స్ కూడా యాడ్ చేస్తాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తింటమే. ముగ్గురు ఉన్నాం కాబట్టి 3 డేట్స్ అయితే నేను చాప్ చేసేసి ఉంచుతున్నాను. ఇవి లైక్ తేనెలో కానీ షుగర్ సిరప్లో కానీ పెట్టని ప్యూర్ డేట్స్ అనమాట. ఇవి కూడా మామయ్య గారు సౌదీ నుంచి తెచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన రిటైర్ అయిపోయి వచ్చేసారు కాబట్టి మేమైతే ఇవన్నీ కూడా బాగా మిస్ అవుతాము. ఓట్స్లో కోకోనట్ షుగర్ యాడ్ చేశా కదా, సో మీరు కోకోనట్ షుగర్ కానీ మామూలు షుగర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అసలు షుగర్ వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మనం ఫ్రూట్ యాడ్ చేస్తాం కదా, సో ఇదే స్వీట్ సరిపోతుంది. కానీ మా హస్బెండ్ నన్ను సిద్ధు అలా చప్పగా ఉంటే తినరు, సో వాళ్ళ కోసమని కొద్దిగా యాడ్ చేశాను. ఓట్స్లో నేను సిన్నమన్ పౌడర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే యాపిల్ యాడ్ చేసేటప్పుడు సిన్నమన్ బాగుంటుంది అనమాట కాంబినేషన్. బనానాకి ఏంటంటే డేట్స్ బాగుంటాయి, సో అందుకని ఓట్స్ అయితే ప్లెయిన్గా ఉంచేసాను. సో ఇది వచ్చేసరికి ఓట్స్ మనం బేసిక్గా తయారు చేసుకునేదన్నమాట. దీని మీద ఫ్రూట్స్ ఇంకా టాపింగ్స్ ఏమైనా సరే మనకి ఇష్టం వచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రూట్స్ని ఒక థిక్ స్మూదీ లాగా చేసి కూడా ఈ ఓట్స్ మీద యాడ్ చేసుకొని తినేసేయచ్చు. ఈ పోర్షన్ సైజు చాలా చిన్నదండి, కాకపోతే రోల్డ్ ఓట్స్ కదా నేను తీసుకుంది, బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది. మనం 9 o'clockకి తిన్నామంటే మధ్యాహ్నం 12 వరకు అసలు ఏది కూడా తినాలనిపించదు, ఆకలేదు. మధ్యలో వాటర్ తాగితే సరిపోతుంది. ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రం వాటర్ ఎక్కువ తాగాలి, లేదంటే మనకి బాగా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ సిద్ధు ఏం బుక్స్ తెచ్చుకున్నాడో ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇది నిన్న తెచ్చుకున్నది కదా. ఇదేం బుక్? ఇదేం బుక్? డాడీ లాంగ్ లెగ్స్ అనే ఒక క్లాసిక్ స్టోరీ. ఇవి ఎవరు రికమెండ్ చేస్తారు నీకు? ఇదే నేను అప్పుడు అంటే ఈ బుక్స్ అయితే నేను అప్పుడు లైబ్రరీ వెళ్ళాను కదా, అక్కడ చూసాను. అవి తీసి బారో చేసుకోలేను, చాలా దూరం ఉందని నేను అమెజాన్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఏది మొన్న అన్న లైబ్రరీకి వెళ్ళారు అక్కడ? ఇది అమెజాన్ లో, ఇది బయట కొనుక్కున్నాను. అవును, ఇది నిన్న ఆరుష్లో తీసుకున్నావు కదా. గుడ్ గుడ్. ఏంటన్నా ఇలాంటి లైక్ ఈ క్లాసిక్ స్టోరీస్ అక్కడ వేరే బుక్స్ కూడా ఉన్నాయి చాలా. ఇది ఆరుష్లోనా? చిల్డ్రన్స్ బుక్స్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇల్లంతా సర్దుతున్నాను. ఆ తర్వాత వర్కౌట్ చేసుకుంటా. మార్నింగ్ లేవగానే వాళ్ళు వర్కౌట్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ సిద్ధుకి మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కదా, సో అందుకని కిచెన్లో పని చేసుకుంటా ఉన్నా అనమాట. వర్కౌట్కి బ్రేక్ఫాస్ట్కి గ్యాప్ ఉంటే బాగుంటుంది కదా, సో ఈలోపు ఏమైనా చిన్న చిన్న పనులు ఇంట్లో అంతా చేసేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మాత్రము 1 hour అయితే గ్యాప్ ఉండాలన్నమాట. మనం ఏదైనా తిన్నా తాగినా, లేదంటే అనవసరంగా ఎస్టిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కడుపులో తిప్పుతుంది. సో ఇట్లాంటివన్నీ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. మనం తిన్న వెంటనే తాగిన వెంటనే కూడా వర్కౌట్స్ చేయకూడదు కదా. బ్లింకిట్లో ఇవాళ మెంతికూర తెప్పించాను. సో మెంతికూర పప్పు చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. అప్పటికప్పుడు అనుకొని ఇంకా మెంతికూర అదంతా కూడా నేను క్లీన్ చేస్తూ ఉన్నాను.
మెంతికూర కట్ట బాగా పెద్దది ఇచ్చారనమాట, అంటే కొంచెం పెరిగింది ముదిరింది ఇచ్చారు. సో లేత కాడలు అండ్ పైన ఆకుల వరకు తీసి వాళ్ళ పప్పులో వేస్తున్నాను. అదే చిన్న మెంతికూర కట్టలు ఉంటాయి కదా, అవైతే వేర్లో ఒకటి తీసేసి మొత్తం కట్ట అంతా మనం యూజ్ చేసేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ప్రతిరోజు పప్పు ఉండాల్సిందే అనమాట. మా హస్బెండ్ వెజిటేరియన్ కింద టర్న్ అయ్యారు కదా, ఆయన ఏంటంటే ఎగ్ కూడా తింటలేదు. సో అందుకని ఏదో ఒక విధంగా పెసరపప్పు, ఎర్ర కందిపప్పు లేదా మామూలుగా మన ఎల్లో కందిపప్పు ఇట్లా ఏదో ఒకటి ఇస్తున్నాను. అండ్ వాటితో పాటు మొన్న హోల్ మూంగ్ దాల్ తోటి కర్రీ చేశాను. తర్వాత శనగలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. శనగల కూర ఏంటంటే రెగ్యులర్గా కూడా వీళ్ళు ఇష్టపడరు అనమాట. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి వచ్చాను. సిద్ధు చూసుకుంటాడనమాట, అంటే మధ్య మధ్యలో నేను చెప్తా ఉంటానండి సిమ్ చేయాలి అట్లా అని చెప్పి. ఈ లోపేమో నేను ఇంకా వర్కౌట్ చేసుకుంటున్నా. వర్కౌట్ తర్వాత పచ్చిపులుసు చేస్తున్నాను. బాగా పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయతోటి మామిడికాయ పచ్చిపులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు పుల్కా చేసుకునే జాలి ఒకటి పెట్టి దీని మీద మామిడికాయ పెట్టేసి మనం చుట్టూతా కుక్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ నా ఓన్ రెసిపీ అండి. జస్ట్ మామిడికాయ పచ్చిపులుసు అంటే ఇది కుక్ చేస్తారని తెలుసు, ఇంకా తర్వాత నుంచి నేను నా ఓన్ వర్షన్లో చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇట్లా ఓన్ అని చెప్తున్నాను, లైక్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు కదా. సో నాకు ఎట్లా నచ్చుతుంది అంటే లైక్ చింతపండుతోటి పచ్చిపులుసు చేస్తాం కదా, సో సేమ్ అదే విధంగా చేస్తూ చింతపండు ప్లేస్లో మామిడికాయ యూజ్ చేస్తున్నాను. ఇది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేదంటే మామిడికాయ లోపల ఉడకదు. మామిడికాయ ఇట్లా కాలిస్తేనే దీనికి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఒక్కసారి ఇట్లా తిప్పితే సెగ తగులుతుంది కదా. 1 minute ఆన్ ఈచ్ సైడ్ ఇట్లాగా స్టవ్ మీద కుక్ చేసుకుందాం. ఫస్ట్ ముందుగా అయితే సెగ రావాలి కదా, సో ఇట్లాగా టర్న్ చేసుకుందాం. ఇది చాలా పెద్ద మామిడికాయ వచ్చింది, చిన్న తెచ్చుకోవాల్సింది బాగుండేది. ఆంపన్నా కూడా ఇట్లాగే చేసుకోవచ్చు, లేదంటే ప్రెషర్ కుక్ చేసుకొని కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది ఆంపన్నా కూడా. సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుతా మనం కాల్చుకున్నట్లయితే ఇట్లా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. తర్వాత కాయ మొత్తం కూడా బ్లాక్గా టర్న్ అవుతుంది. అప్పుడు మనం ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలి. లోపలైతే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది అనమాట మామిడికాయ. లోపు పచ్చిపులుసు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుందాము. ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం తీసుకునే బౌల్ కూడా కొంచెం వెడల్పుగా ఉంటే వాటిని కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు 2 లేదా 3 తీసుకొని ఆ మ్యాంగోతో పాటు కాల్చుకోవాలి. లైట్గా కాల్స్తే సరిపోతుందండి. పైన ఒక చిన్న ఘాటు పెట్టాలి, లేదంటే పచ్చిమిరపకాయ ఒక్కొక్కసారి పేలిపోతుంది. పచ్చిమిరపకాయ పైన బ్లాక్ కలర్ డాట్స్ కొన్ని వస్తే చాలు, అది వెంటనే మెత్తబడిపోతుంది. తర్వాత తిట్టు మనం దంచుతామన్నమాట. సో ఎక్కువసేపు అయితే కుక్ చేయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిపాయలు కూడా ఒక 4-5 చక్కగా ఒక పుల్లకు కానీ ఇలా నైఫ్ కానీ గుచ్చేసి దాన్ని కూడా మనము కాల్చుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ ఇలా కాలిస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. బర్న్ట్ గార్లిక్ టేస్ట్ కొంతమందికి నచ్చకపోవచ్చు, సో నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, లేదా తాలింపులో కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపులో యాడ్ చేసిన దానికి ఇట్లా కాల్చి వేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఒక చిన్న రోట్లో తీసుకొని బాగా దంచేసి ఉల్లిపాయలకి యాడ్ చేయాలి. ఉల్లిపాయలతో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొత్తిమీర కొంతమంది లాస్ట్లో యాడ్ చేస్తారు, కానీ పచ్చిపులుసుకి ఏంటంటే అన్నీ కలిపేసి మన చేతితోటి బాగా నలుపుతూ కలిపామనుకోండి దాని టేస్ట్ అక్కడే వస్తుంది అనమాట. మిక్సీలో వేసినా లేదా జస్ట్ స్పూన్తో కలిపినా మనకి టేస్ట్ అయితే రాదు. బెల్లము కావాలంటే వేసుకోవచ్చండి, కాకపోతే దీనికి బెల్లం లేకపోతే అసలు టేస్ట్ బాగోదన్నమాట. పచ్చిపులుసుకి ఏంటంటే ఖచ్చితంగా చింతపండు రసము బెల్లము యాడ్ చేస్తారు. చింతపండు రసం బదులు వాళ్ళు మనం మామిడికాయ యాడ్ చేస్తున్నాము, బట్ స్టిల్ బెల్లం యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చింతపండు పచ్చిపులుసు కన్నా కూడా దానికి పట్టే బెల్లం కన్నా కూడా మామిడికాయ పచ్చిపులుసుకి చాలా తక్కువ బెల్లమే పడుతుంది. సో 1 కానీ 2 కానీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే చాలు. తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని కలిపేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మామిడికాయ ఉంది కదా, అది ఒక్కసారి వాష్ చేసేసి ఎండ్స్ కట్ చేసి తర్వాత దాన్ని పీల్ చేయాలి. ఒకసారి ఇట్లాగా మనం కట్ చేసుకొని ఆ స్కిన్ తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇట్లా చేత్తో వలిచినట్టు అట్లా చేసామనుకోండి అనవసరంగా పైన బ్లాక్ అంతా కూడా కింద మామిడికాయకి అంటుతుంది అనమాట. సో జాగ్రత్తగా పైన తోలంతా తీసేసి లోపల పల్పు ఉంటుంది కదా, అది ఒకవేళ గట్టిగా అనిపిస్తే మిక్సీ వేసుకోండి పర్వాలేదు,
ఇది చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట ఇవాళ నేను కుక్ చేసింది. సో చేతితోటి నలిపేస్తున్నా. ముందు గట్టిగా ఉంటుందేమోనని చెప్పి మిక్సీ కప్లోకి తీసుకున్నాను, కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదనమాట. చేతితో కలిపితేనే ఆ రుచి అనేది వస్తుందని చెప్పి ఎటు మెత్తగానే ఉంది. సో అందుకని చెప్పి మళ్ళీ మిక్సీ వేయకుండా మిక్సీ జార్లో పెట్టిందల్లా కూడా తీసేసి ఆ గిన్నెలో వేసేసి చేతితోనే కలిపాను. మామిడికాయ బాగా పుల్లగా ఉన్నదైతే దీనికి చాలా రుచి వస్తుంది. కొద్దిగా చప్పటి మామిడికాయ అయితే మనకు అంత టేస్ట్ తెలియకపోవచ్చు. అందుకని ముందే మనం మామిడికాయని కాలుస్తాం కదా, అప్పుడే కొద్దిగా రుచి చూడండి. కొంచెం స్వీట్ వచ్చిన మామిడికాయ అయినా పర్వాలేదు, దీనికి యాడ్ చేసుకోవచ్చు. కానీ చప్పగా ఉండే మామిడికాయ మాత్రం అసలు బాగోదన్నమాట. చూసారు కదా, ఇట్లా చేతితోటి గట్టిగా నొక్కుతూ బాగా కలిపేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇంకా తాలింపుకి కొద్దిగా ఆయిల్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా జీలకర్ర వేయండి, చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయ, కరివేపాకు, మెంతిపిండి, ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరంలా. ఇంగువ అయితే నేను అస్సలు వేయనండి, దీనికి బాగోదు. సో ఇంతే అండి, పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇదంతా చక్కగా కలిపేసి తినే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందైనా చేసి పెట్టుకున్నట్లయితే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుద్ది అనమాట. అంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా కంబైన్ అవుతాయి. ఈవినింగ్ అయితే ఇంక ఇది అమృతంలాగా అనిపిస్తుంది సాయంత్రం తినేటప్పుడు. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి, చలవ చేస్తుంది కూడా. పచ్చిపులుసుతో పాటు మెంతికూర పప్పు కూడా చేస్తున్నాను కదా. సో కుక్కర్లో పప్పు రెడీ అయిపోయింది, దానికి తాలింపు కూడా వేసేస్తున్నాను. వంటంతా అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంక మేము భోంచేసాము. లంచ్లోకి ఇవాళ మామిడికాయ పచ్చిపులుసు, మెంతికూర పప్పు, బాయిల్డ్ ఎగ్, కంపల్సరీ ఉండాల్సింది నెయ్యి, అండ్ బయట నుంచి తెచ్చుకున్న పొటాటో చిప్స్ అనమాట. పొటాటో చిప్స్ యాక్చువల్లీ వీకెండ్ తెప్పించాను, మీకు వీడియోలో కూడా చెప్పా కదా. సిద్ధు ఎలా తప్పిపోయావు సిద్ధు, నీకు అది తెలీదా రూట్? ఫస్ట్ టైం వెళ్ళావా? సో ఇంకా దీంతో లంచ్ కంప్లీట్ చేసాము. తర్వాత నేను సిద్ధు ఏ మేరీ ఫ్యామిలీ లాస్ట్ ఎపిసోడ్ చూసామన్నమాట. అదైతే ఇంకా దాచుకొని చూసాము ఆ సిరీస్ ఇద్దరం కలిసి. ఫైనల్లీ ఇవాళ కంప్లీట్ చేసాము. ఈవినింగ్ టైము కాఫీ తాగి ఆల్మోస్ట్ లైక్ 2 months అట్లా అవుతున్నట్లుంది, 2-3 months అయిపోయింది. టీ కూడా తాగట్లేదండి నేను, ఒకవేళ ఇస్తే మా హస్బెండ్ ఒక్కళ్ళకే పెట్టేస్తున్నాను. సో చాలా రోజుల తర్వాత ఇవాళ ఎందుకో కాఫీ తాగుదాము అని అనిపించింది అనమాట సాయంత్రం. సరే కొద్దిగా డికాషన్ ఉంటే ఇంకా అది మిక్స్ చేసేసుకున్నా. ఇవాళ కొత్త నైట్ డ్రెస్ వేసుకున్నానా, చూపిస్తా. ఫేస్ అయితే చాలా టయర్డ్గా ఉంది. సిద్ధుని ఇప్పుడే నేను బ్యాడ్మింటన్లో డ్రాప్ చేసేసి వచ్చాను. సో ఇది వచ్చేసరికి క్లోవియా బ్రాండ్ ఎక్సెల్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను తీసుకునేవి మ్యాక్స్లో వాటన్నిటిలో కూడా XXL కదా. సో ఈ క్లోవియా వచ్చేసరికి XXL నాకు చాలా పెద్దదైపోయింది. అండ్ ఇది సిద్ధు చూసి కొంచెం హాస్పిటల్ డ్రెస్ లాగా ఉందమ్మా అని అన్నాడు. బట్ స్టిల్ నాకు నచ్చింది, వాడు కూడా బాగుంది అన్నాడు. ఈ నైట్ డ్రెస్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇది 700 సంథింగ్ ఎంతో పడిందండి. అవులు చూసారు కదా, చాలా క్యూట్గా ఉంది, అది నచ్చి తీసుకున్నాను నేను. సమ్మర్కి అయితే ఈ పైజమా సెట్స్ చాలా బాగున్నాయి అనమాట, బాగా నచ్చినాయి నాకు, కంఫర్టబుల్గా ఉన్నాయి. యాక్చువల్లీ ప్రతిసారి కూడా సమ్మర్లో నేను కాటన్ డ్రెస్సెస్, టాప్స్ అవన్నీ స్టిచ్చింగ్కి ఇవ్వటము కొనటము చేస్తూ ఉండేదాన్ని. బట్ ఈ ఇయర్ మాత్రము ఒక 3 pairs ఆఫ్ పైజమా సెట్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే నాకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఈ అవెన్ మీద వేసిన కవర్ గురించి మాత్రం ఎన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయో. ఇది ఒక టేబుల్ రన్నర్ అండి, అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇప్పుడు ఇది అవైలబుల్ లేదు, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేద్దాము అని అన్నా. యాక్చువల్లీ ఇది నేను ఆ వీడియోస్లో చెప్పి ఎన్నిసార్లు చెప్పాను అనమాట. సో కొత్తగా చూసేవారు అనుకుంటా మొన్న ఒకరు కామెంట్ చేశారు, మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు రిప్లై ఇవ్వరా ఏంటి అని చెప్పి. మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అన్నదానికన్నా కూడా కామెంట్ పెడితే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసినట్టు మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. సో అర్థం చేసుకోండి, అట్లాగా అందరు యూట్యూబర్స్ ఒకే రకంగా ఉండరు, అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ జార్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా లింక్స్ ప్రొవైడ్ చేయమని చాలాసార్లు అడిగారు. ఇవి నేను లోకల్ స్టోర్లో తీసుకున్నాను, మేము చెన్నైలో ఉంటాం కదా, గ్రేస్ సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ఇది రీఛార్జబుల్ లైట్ అనమాట. ఈ లైట్ లింక్ని ఇంతకుముందు మన వ్యూవర్ ఒకరు అడిగారు. సో ఇవాళైతే లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. యాక్చువల్లీ ఈ లైట్ నేను ఛార్జ్ చేస్తున్నాను కదా, సో ఆ టైంలో గుర్తొచ్చింది. ఇది రీఛార్జబుల్ అండ్ మోషన్ సెన్సర్. ఇప్పుడు నేను చూపిస్తా ఎలా వర్క్ అవుతుందో అని. మామూలుగా పాత వ్యూవర్స్కి అయితే ఇది ఐడియా ఉంటుంది, ఇక్కడ మ్యాగ్నెట్స్ వస్తాయి అన్నమాట. సో మనం ఇట్లా అండర్ ద షెల్ఫ్ పెట్టేసుకోవచ్చు.
ఈ లైట్ని ఇక్కడ మ్యాగ్నెట్స్ పెట్టేసాను అనమాట, ఫిక్స్ చేశాను క్యాబినెట్కి. ఇదిగోండి ఇట్లా జస్ట్ స్టిక్ చేసుకోవటమే. ఇది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. నైట్ టైం అయితే ఇట్లా ఉంటుందండి, చాలా బ్రైట్గా. ఈ కార్నర్ చాలా బాగుంటుంది అనమాట చూడటానికి. నైట్ టైం కిచెన్లో లైట్ ఉండదు కదా, సో మోషన్ సెన్సర్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా ఇప్పుడు. చూడండి, మనం కొంచెం ఇట్లా దగ్గరికి వెళ్ళగానే లైట్ ఆటోమేటిక్గా అది స్విచ్ ఆన్ అవుతుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for your time.